నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో విద్యారంగ సమస్యలు కర్తవ్యాలు అనే అంశంపైన సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య వక్తగా వచ్చిన పీడీఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడారు. విద్యార్థులందరూ తమ అకాడమిక్ చదువులతో పాటుగా సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు. ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని హితవు పలికారు. ప్రశ్నిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని, ప్రశ్న లేకపోతే నియంతృత్వం పెరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన పోరాటాల్లో విద్యార్థులే అగ్రభాగాన ఉన్నారని, భగత్ సింగ్, జార్జిరెడ్డి, జంపాల, రంగవల్లి, శ్రీపాద, శ్రీహర్ల పోరాటాల స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులు ఉద్యమాల్లో ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. తర్వాత మళ్ళీ సప్లిమెంటరో లేదా బెటర్మెంటో ఇంకోటో ఇట్లా కొనసాగుతున్న టైంలో అనేక సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాకే ఒక ప్రశ్నించే వేదిక. జీజీ కాలేజీ, ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీ అంటే ఒక ప్రశ్నించే వేదిక. ప్రజా సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైనే కాదు, ప్రజా సమస్యలపైన కూడా ఈ గిరిరాజ్ కాలేజీ ఒక వేదిక అయినటువంటి చరిత్ర. ఇది చరిత్రగానే మిగిలిపోకూడదు. వర్తమానంలో కూడా గిరిరాజ్ కాలేజీ ప్రజా సమస్యలపైన, కేవలం విద్యార్థి సమస్యలే కాదు, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలని ప్రశ్నించే ఒక వేదిక కావాలని చెప్పే సంకల్పంతో ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం, విద్యార్థుల్ని ఐక్యం చేద్దాం, వాళ్ళని చైతన్యవంతం చేద్దామనే లక్ష్యంతో ఇక్కడ కమిటీ వేయాలని చెప్పేసి ముందుగా సెమినార్ జరుపుకుందామని చెప్పేసి భావించి సెమినార్ ఏర్పాటు చేసినటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నిజామాబాద్ నగర కమిటీకి ముందుగా విప్లవ జయజయలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇక్కడ కేవలం ఏదో మేము దాన్ని ఏమంటారు, జ్ఞాన ప్రదర్శన చేయడం కోసమో లేదా ఒక ఉపన్యాసం ఇద్దాం, వీళ్ళకి వినబెడదాం, ఇట్లా కాదు.